guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Firstly, అందరికీ హ్యాపీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇది మన న్యూ ఇయర్ కదా, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఇఫ్ ఇన్ కేస్ మీకు జనవరి నుండి ఆ న్యూ ఇయర్ ఫీల్ రాలేదు, కొంచెం పనులు అటు ఇటుగా జరుగుతున్నాయనిపిస్తే మంచిగా అనుకొని ఉగాది నుండి స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ అంతా బాగా జరుగుతుంది. ఒక ఫ్రెష్ స్టార్ట్ అనుకోండి. ఎంతైనా న్యూ ఇయర్ కదా, ఇదే మన న్యూ ఇయర్ అనుకొని కొంచెం పాజిటివ్ మైండ్ సెట్తో అట్లా ముందుకెళ్తూ మీరు ఏమేమి వర్క్స్ అనుకున్నారో అవన్నీ కూడా ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం అటు ఇటుగా అయినా కూడా అక్కడికి గివ్ అప్ ఇవ్వకుండా ఇంకా బెటర్ ఎలా చేయాలో మనం ఆలోచిస్తూ ఉంటే మన లైఫ్ కూడా డెఫినెట్లీ చాలా చాలా బెటర్ అవుతుందన్నమాట. సో ఈరోజు నేను 7 o'clock అట్లా లేచాను. 7 నుండి కొంచెం ఏమంటారు చిన్న చిన్న వర్క్స్ అవి ఉంటే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నైట్ పెండింగ్ వర్క్ నాకు చాలా పడింది. మీరు వెనకాల సెటప్ అంతా చూసుకుంటేనే అర్థమవుతుంది కదా. నైట్ షూట్ చేసిన తర్వాత నాకు అన్నీ సెట్ చేసుకోవడానికి లేదంటే అన్నీ సర్దేయడానికి టైం కూడా లేదు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి నీట్గా సర్దేసుకొని ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట కిందికి. బికాస్ దర్శన్ కూడా వస్తున్నాడు, ఇంకా సేపట్లో బయలుదేరాడు. ఎందుకంటే నేను అమావాస్య కదా, సో అమావాస్య రోజు మళ్ళీ బెంగళూరు నుండి ఇక్కడికి రావడం ఎందుకు, ఇంకా ఉగాది రోజు ఎలాగో మార్నింగ్ 6:30కి అట్లా అయిపోతుంది కదా, నువ్వు అయిపోయిన తర్వాత ఒకేసారి స్నానం చేసి అక్కడ నుండి బయలుదేరు అని చెప్పినాను దర్శన్ కూడా. సో అదే బెటర్ అనుకున్నాడు తను కూడా. ఇంకా సో ఎందుకంటే కొంచెం ఆ నెగిటివిటీ అమావాస్య ఫీలింగ్ ఉన్నప్పుడు కొంతమంది ఏం కాదని చెప్తారు, బట్ ఎవరెవరి సెంటిమెంట్స్ వాళ్ళవు కదా. సో అందుకే వద్దు అనిపించింది అనమాట. ఈరోజు బయలుదేరి ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. మేబీ హీల్ బీ హియర్ ఇన్ 2-3 hours అట్లా. ఈ లోపల ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం అంతా సెట్ చేసేస్తే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే నా డైసన్ నేను అక్కడే మర్చిపోయి వచ్చినాను గైస్, బెంగళూరులోనే. అది అక్కడ నుండి ఇక్కడికి తీసుకొస్తున్నాడు అనమాట. నా పాతది ఉంది కదా, పాత దాంతోపాటు కొత్తది కూడా తీసుకెళ్ళా. పాతది రిపేర్కి ఇస్తాడు కదా, సో కొత్తది వాడుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి. ఆ పాతది ఇంకా రిపేర్ చేయించలేదు. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాక చెప్తారు వాళ్ళు దానికి ఏమైంది ఏంటి అని చెప్పి. కింద అమ్మ ఫుల్ ప్రిపరేషన్స్లో ఉంది, ఉగాది ప్రిపరేషన్స్లో. అండ్ బేబీ కూడా కొంచెం పడుకొని ఉంది. డాడీ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒకేసారి ఉగాది పచ్చడి అవి చేయడం ప్రతి ఇయర్ అలవాటు అనమాట. ఉగాది పచ్చడి మాత్రం నాకు గుర్తున్నంత వరకు ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ డాడీనే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. సో ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ ఏం చేస్తున్నారేమని. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఒకేసారి ఫ్రెష్ అప్ అవుతా. లెట్స్ గెట్ దిస్ ఫెస్టివ్ వ్లాగ్ స్టార్ట్. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. ఉగాది శుభాకాంక్షలు అందరికి. హ్యాపీ ఉగాది నీకు కూడా. ఏ టైంకి లేచినావమ్మా? 4కి లేచిన. ఓకే. పాపకి పాలు దాపిన 4:30కి. డాడీకి ఇచ్చేసి వచ్చి మళ్ళీ స్నానం చేసిన నేను. అదే నేను చూసినాను మధ్యలో 7కి అట్లా చూస్తే పాప పక్కన లేదు. మోస్ట్లీ నువ్వు ఏమన్నా కిచెన్ లోకి తెచ్చేమన్నా ఉన్నావేమో అనుకున్నా. మళ్ళీ చూస్తే పాప ఎంతసేపటికి రాలే, అందుకే ఇప్పుడు లేసి వచ్చిన. అందుకే ఏమో పడుకోలే, లేట్ అవుతుంది రోజు నిద్ర లేదని పైన ఇచ్చేసి వచ్చింది పాలు దాపిచ్చేసి. 7కి లేచిందేమో పాప. 7:30 అవుతాండ లేచినప్పుడు. అంతవరకు పడుకుంది. బయట డాడీ వాకింగ్ చేపిస్తాడు గైస్, పాపని తీసుకుపోయి. ఇద్దరు వాకింగ్ చేస్తున్నారు బయట. స్ట్రోలర్ లో తీసుకుపోతే మొత్తం బయట అక్కడ కొంచెం వర్షం పడింది కదా. అసలు అదే నీళ్లు సరిగా రానప్పుడే కాంపౌండ్ అంతా నేను నీట్ గడిపోయింది. మళ్ళా గలీజండి, మళ్ళా నీళ్లు కొంచెం నాకు నైట్ ఎంత లేట్ అయింది తెలుసా. నిన్న షూట్ స్టార్ట్ చేసినాను. ఒక షాట్ లో కరెంట్ ఉంది, ఇంకో షాట్ లో కరెంట్ లేదు. మళ్ళీ లైట్స్ ఆఫ్. అట్లా ఎంత లేట్ అయిందంటే అసలు మనకన్నా మేలు అక్కడంతా ఉరివేలేదంట. మధ్యలో ఇన్వర్టర్ కూడా ఆఫ్ అయింది మనకు తెలుసా. మధ్యలో ఇన్వర్టర్ కూడా ఆఫ్ అయింది. ఏది అదే ఎందుకు ఇన్వర్టర్ లో లాస్ట్ దాంట్లో కూడా బ్యాటరీ అయిపోయిందా అనుకున్నా. లేదు, అది పెట్టినా ఓయమ్మ ఇంకా పెట్టకూడదని ఏమో పోయింది అనుకోండి నేను. ఏమంటే మళ్ళా అందుకే ఇన్వర్టర్ అది పని చేస్తుంది. అదే ఓవెన్ కూడా పని చేయదు. కెటల్ పని చేస్తుందేమో అని పెట్టినా నీళ్లు కాంచి పాలు తాపుదామని. అది ఆఫ్ అయ్యా ఓయమ్మ అంతా పోయాని మళ్ళీ పోయి స్టవ్ మీద కాంచుకుంటే మళ్ళీ ఏమంటే కరెంట్ పోయేచ్చే వాళ్ళకి వచ్చేది. అదే కదా. ఏం చేసినావు మమ్మీ పొద్దున్నే? అన్నీ పెట్టేసినావు ఆల్రెడీ. తక్కువ చేయంటే మళ్ళీ అన్ని ఎక్కువ చేసినావు. ప్రసాదాలు పెట్టింది కదా అక్కడ దేవుడికి పెట్టాలని. పాయసము, పులిహోర, చిత్రాన్నము, రొంత తీపన్నము,
వైట్ రైస్ Okay. ఆలు ఇక్కడ చేస్తాను ఆలు ఇక్కడ ready. సో ఆలు ఏంటంటే మాకు ఇట్లుంటే ఇష్టం గైస్. దోశలో కూడా అంతే మసాలా పెడతారు కదా. రైస్ పులిహోర లెక్క ఇట్లే తింటారు మా ఇంట్లో, రైస్ దోశ లెక్క ఇట్లే తింటారు. అంటే దీంట్లో ఆలు కొంచెం తక్కువ ఉన్న ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి. ఓన్లీ ఆనియన్స్ ఒకటి ఏమంటారు, ఓన్లీ ఆలు ఒకటే ఉంటే అది నచ్చదు. ఆలు ప్లస్ ఆనియన్స్ మ్యాస్ అయిపోవాలన్నమాట. అవును, కొంచెం ఇట్లుంటే తినడా. పెద్ద పెద్ద ఆలులు పడితే టేస్ట్ అనిపించదు నాకు. ప్లస్ ఆలు ఒకటే ఉన్నా కూడా నాకు ఎందుకు అంత టేస్ట్ అనిపించదు. బేసిక్ గానే నేను తినలేండి. ఆనియన్స్ ఎక్కువ అవి 2 వేస్తే, ఉర్లగడ్డలు 3 వేస్తే, ఆనియన్స్ నేను పెద్దవి 3 వేసిన. అట్లా ఈక్వల్ గా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, అన్నిట్లోకి బాగా సెట్ అవుతుంది. మమ్మీ పొద్దున నుండి అవన్నీ చేసింది గైస్. ఇంకా ఇప్పుడు పూజ కూడా చేయాలి. ఇంకా దర్శన్ కూడా బయలుదేరినాడంట. అవునా, కాల్ చేస్తా దర్శన్ కి. అదే 7:30 తర్వాత చేయమన్నారు కదా పూజ, అమావాస్య పోతుంది. అవునవును, అందుకే అన్ని చేయాల. వర్క్ ఎక్కువ కదా మమ్మీ, అన్ని క్లీన్ చేసుకోవాలంటే. వేప పూత ఫ్రెష్ గా వచ్చింది. బాగా వచ్చింటే అవునా, ఇక్కడే దొరికిందా? ఈ అడ్డెత్తివి అదే మంచి. ఓకే ఓకే, ఎక్కడ మంచి చెట్లు. అవునా, ఓకే ఓకే. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి మామిడి ఆకులు వచ్చినాయి గైస్. చూపించినారు కదా మామిడి చెట్టు, వీడియోలో చూపించినారు చూడండి గైస్. ఎంత బాగా వచ్చింది కదా. మనం వేసింది కదా, అది రాలేదా? మనకి చెట్లన్నీ ఉన్నాయి కదా. అవునులే, వాళ్ళది బాగా వచ్చింది. ఇటుకాడికి సరిపోయినాయి, శ్రీరామనవమిగానే ఉన్నాయంట. అవునా, ఓకే ఓకే. అట్లయితే పిన్ని వాళ్ళకు అంత పాయసం అది పంపించేసినాను. పిన్ని ఓలిగలు చేస్తాను. వీడియో పంపించేసింది ఆల్రెడీ, వీడియోలో పెట్టింటది మోస్ట్లీ, షార్ట్ వీడియోలో చూడండి ఒకసారి. ఓకే ఓకే, పూజ చేసేసినాక చూపిస్తాం. ఓకే, బాయ్. నాకు మా మమ్మీని చూస్తే అనిపిస్తూ ఉంటుంది గైజ్, అసలు ఈ మదర్స్కి ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తుందో అని చెప్పేసి. ఒక సైడ్ ఇంట్లో పని చేసుకుంటారు, ఇంకొక సైడ్ కుకింగ్ చేస్తూ ఉంటారు, అండ్ బేబీస్ ఉంటే బేబీ పని కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కదా. సో మనం చిన్న చిన్న వర్క్స్కే ఎంత ప్రెషర్ తీసుకుంటున్నాము, లేదంటే ఇంత పని ఉంది ఏంది అనుకుంటూ ఉంటాం. కానీ మల్టీ టాస్క్స్ ఇట్లా మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తూ కూడా హ్యాపీగా అందరినీ మేనేజ్ చేస్తూ ఉంటారు కదా. మోస్ట్లీ ఆ ఓపిక మనకి ఎప్పటికీ రాదేమో అనిపిస్తుంది నాకైతే. సో అమ్మ ఇట్లా పూజ పనులన్నీ చూసుకుంటూ ఉంటే డాడీ పాపని వాకింగ్కి తీసుకెళ్ళిపోయినారనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, తను ఎంత వీలైతే అంత ఎంగేజింగ్గా ఉండడానికే చూస్తున్నాం అనమాట. డాడీ మార్నింగ్ లేచిన వెంటనే తన్ని అట్లా ఒక 5-6 రౌండ్స్ అట్లా మార్నింగ్ వాక్కి తీసుకెళ్తూ ఉంటారు. వన్స్ మిల్క్ అంతా తాగేసిన తర్వాత ఒక్కొక్కసారి అట్లా వాకింగ్కి తీసుకెళ్తూ ఉన్నప్పుడు రిటర్న్ వచ్చే లోపలే నిద్రపోయి ఉంటుంది అనమాట. ఈ టైంలో పిల్లలకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో డాడీ మార్నింగ్ డ్యూటీ మొత్తం చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చినాక ఈవినింగ్ వస్తారు కదా, ఫ్రీ అయితే నైట్ కొంచెం బయట దోమలు ఎక్కువ ఉంటాయి కదా. సో అట్లా చూసుకొని బయటికి వెదర్ అంతా బాగుంది, ఎక్కువ చల్లగలేదు అనుకుంటే తీసుకెళ్తూ ఉంటారు. సో ఇట్లా సాగుతుంది మా రొటీన్ అనమాట. వీ ఆర్ మేనేజింగ్, ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ బిజీ అసలు. అండ్ అందరూ నాకు ఎంత వీలైతే అంత రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారనమాట ఈ పోస్ట్ పార్టమ్ టైంలో. అండ్ దర్శన్ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, లేదంటే మేము బెంగళూరుకి వెళ్ళినప్పుడు కానీ, మోస్ట్ ఆఫ్ ద టైం పాపని దర్శన్ హ్యాండిల్ చేయడము, నాకు రెస్ట్ ఇవ్వడానికి ఎంత వీలైతే అంత ట్రై చేస్తున్నారు అందరూ. చేసేసి ఈ సారీ వేసుకున్నాను. గ్రీన్ కలర్ యాక్చువల్లీ చాలా బాగా కనిపిస్తోంది. ఇది నాకు పిన్ని వరలక్ష్మి వ్రతానికి తాంబూలంలో ఇచ్చిండే సారీ అనమాట. ఈ రోజు సెట్ అయింది గైస్, సెట్ చేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే ఈరోజు పాప నేను ట్విన్నింగ్ వేయాల్సింది, వేరే సారీ ప్లాన్ చేసిన నేను. అండ్ ఈ రోజు కాదు అంటే ఈరోజు మార్నింగ్ నాకు బ్లౌజ్ పాపది గౌన్స్ 2 వచ్చినాయన్నమాట. నాకైతే ఫిట్టింగ్ సెట్ కాలేదు, సో అది వేసుకోవడానికి కుదరలేదు. ఇప్పుడు కిందికి వెళ్ళి చూడాలి పాప డ్రెస్ ఎట్లుందో ఏమో. ఫెస్టివల్స్ అప్పుడు ఒక 2 రోజుల ముందైనా కొంచెం ఇట్లా ముందే వచ్చేస్తే చూసుకోవడానికైనా ఉండేది. బట్ థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ దిస్ సారీ కాబట్టి ఇట్స్ ఓకే. ఇది కూడా బాగా కనిపిస్తుంది. అండ్ దర్శన్ కూడా కింద వచ్చినట్టున్నాడు. దర్శన్ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది గైస్. ఈసారి కూడా దర్శనే హైలైట్ అయిపోయినాడు అనమాట, అంత బాగుంది డ్రెస్ తంది. ఇంకా హెయిర్ అది ఆరలేదు. సో నేనేమనుకుంటున్నా అంటే ఈరోజు నాకు గెట్ రెడీ విత్ మీ షూట్ చేసే కాలేదు కాబట్టి నేను తర్వాత మీకు షూట్ చేసి అది షార్ట్ వీడియోలో కానీ లేదంటే రీల్ లాగా కానీ పోస్ట్ చేస్తా, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఇది ఇంకా పిన్స్ అన్ని సెట్ చేసుకోలేదు అనమాట, కిందికి వెళ్ళి ఒకేసారి సెట్ చేసుకొని నేను ఫైనల్లో చూపిస్తాను. బట్ కలర్ ఈజ్ రియలీ ప్రిటీ కదా, డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ గ్రీన్ చాలా బాగా కనిపిస్తుంది. ఓకే ఆకలి అవుతుంది ఆల్రెడీ, కిందికి వెళ్ళిపోదాం, లెట్స్ గో.
ఇంకా రెడీ అయిపోయి కిందికి వెళ్ళి దేవుడికి కొంచెం ఎక్స్ట్రా పూజలు కూడా చేస్తున్నాను గైజ్. ఎందుకంటే అసలే నాది మకర రాశి రాశి ఫలితాలు చూసిన వాళ్ళందరూ నాకు తెలిసి దేవుడిని కొంచెం గట్టిగానే అడుగుతూ ఉంటారు అనుకుంటా, ఇయర్ బాగుండల్లా, నేను అనుకున్నట్టు జరగాలి అని చెప్పి. సో ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఉగాది పచ్చడి తీసుకుంటున్నాము. దర్శన్ యాక్చువల్లీ ఇది సెకండ్ టైం అనుకుంటా, నాకు అంత గుర్తులేదు ఉగాది పచ్చడి తీసుకోవడము. అందుకే కొంచెం వేస్తూ ఉంటే చాలు ఫస్ట్ ఇది టేస్ట్ చూస్తాను, బాగుంటే మళ్ళీ చూద్దాం అన్నాడు. కానీ చాలా బాగుండింది. అంటే ఎవ్రీ ఇయర్ మా డాడీనే చేస్తూ ఉంటారనమాట ఉగాది పచ్చడి. తనకు బాగా నచ్చింది. అండ్ లాస్ట్ మేము ఇద్దరమే ఉగాది పచ్చడి తీసుకుంటూ ఉండేది. మేము కిందికి వచ్చేసరికి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళందరూ ఉగాది పచ్చడి తీసుకోవడం అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం మా ఇద్దరి కోసం వెయిటింగ్ అనమాట, ఒకేసారి అందరం కలిసి తినేద్దాము అన్నట్టు. సో యాక్చువల్లీ నాకు ఈసారి చేసిన ఉగాది పచ్చడి ఇంకా బాగా నచ్చింది. నేను 2 సార్లు తాగినాను గైజ్. ఇట్స్ వెరీ టేస్టీ కదా అసలు. ఏదైనా మనం పూజలో పెట్టిండేటివి అవ్వచ్చు, ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు చేసే ప్రసాదాలైనా నైవేద్యాలైనా అవన్నీ కొంచెం ఎక్స్ట్రా టేస్టీగానే అనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా కొంచెం చేసినప్పుడు ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. మీరు రిలేట్ అవుతారా? మీకు కూడా అట్లా ఎప్పుడన్నా అనిపించిందా? చెప్పండి నాకు కామెంట్స్లో. ఇంకా పాపను కూడా రెడీ చేయించేసింది. రెడీ అయిన తర్వాత పూజ రూమ్లోకి తీసుకెళ్ళి జస్ట్ అట్లా హారతి ఇచ్చేసాను. ఇంకా డాడీ పాపని మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. పెద్దనాన్నకి అండ్ నాన్నమ్మకి చెప్పలేదన్నమాట యాక్చువల్గా డాడీ ఇట్లా పాపని తీసుకొని వస్తున్నాను అని చెప్పేసి. వెళ్ళిన వెంటనే వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అట్లా సడన్గా ఏదన్నా చిన్న సర్ప్రైజెస్ అట్లా ఇస్తా అంటే మన వాళ్ళకి. ప్లస్ మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు చాలా దగ్గర అనమాట. ఏమైనా కొంచెం తను క్రాంకీగా అనిపించినా కూడా వెంటనే వచ్చేయచ్చు కదా అనే దాంతో తీసుకెళ్లారనమాట. సో తన డ్రెస్ కూడా లాస్ట్ మినిట్లో అయినా కూడా చాలా మంచిగా సెట్ అయింది. లావెండర్ కలర్ది నేను బెంగళూరుకి వెళ్ళాను కదా అప్పుడు తీసుకొచ్చినాను కాబట్టి సరిపోయింది గైస్. లేదంటే తనకి ఈరోజు మోస్ట్లీ డ్రెస్ కొంచెం డౌట్ఫుల్గానే ఉండింది. హాయ్ దర్శను. హాయ్ గైస్, హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. హ్యాపీ ఉగాది నీకు కూడా. బాగా వచ్చినాడు గైస్, పొద్దున్నే తొందరగా వచ్చేసినాడు. చాలా 6:30కి బయలుదేరినావా? అంత తొందరగా లేదు, ఒక 7:30. మరి 7:30 కాదు, 8:15. 8:15 బయలుదేరి నువ్వు 10:30కి అంత ఎట్లున్నావు ఇక్కడ? 10:30 అట్లా 11:15 ఉన్నా ఇక్కడ. ఏం లేదు, 10:30కి ఇక్కడ ఉన్నావు నువ్వు. ఆల్రెడీ సిటీలోకి ఎంటర్ అయినా. ఫోన్ చేసినప్పుడే నేను బయలుదేరింది. అవునా? ఓకేనా, బాగా వచ్చినావు. నీ డ్రెస్ బాగా కనిపిస్తుంది చాలా. నేనే గైజ్ ఆ రోజు గుర్తుందా మీకు, వ్లాగ్ చూసుంటే గుర్తుంటుంది. ఇది మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించినాం కదా, దీంతో ఉగాది కోసం అనేసి ఆ రోజు మెన్షన్ చేసినావు నువ్వు. అవును, దాంట్లో మెన్షన్ చేసినావు నువ్వు. అవును, ఉగాది కోసం తీసుకున్నాం అని చెప్పేసి మెన్షన్ చేసిన. ఈ కలర్ కొంచెం సిమిలర్గా ఉంది కదా, మనం శ్రీమంతం దానికి వేసుకున్నాం చూడు ఫంక్షన్కి. ఆ కలర్ కొంచెం సేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ నుండి కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఆ రోజు బ్లూ కలర్ చూసింటి, అది కూడా చాలా బాగుండే. కాకపోతే దర్శన్ కొంచెం డామినేటింగ్గా కనిపిస్తుంది, వద్దంటే ఇంకా తీసుకోలేదు. అండ్ థ్యాంక్ యూ గైస్ ఎవ్రీవన్ నాకు విష్ చేసిన దానికి. దానికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. బర్త్డేకి చాలా మంది విష్ చేసినారనమాట. దర్శన్కి ఐ థింక్ DM కామెంట్స్ కూడా చాలా మంది చేసినారు. మ్యాక్సిమం చేసిన అందరికి రిప్లై ఇచ్చిన, మ్యాక్సిమం ఇచ్చిన. ఇంకా కొన్ని వాళ్ళకి ఇవ్వలేదు, కొంచెం టైం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. పాప లేదు గైస్, పాపని డాడీ పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళినాడు. వాళ్ళ జేజమ్మ జేజవ్వ అంటారా, జేజనానమ్మనా ఏమంటారో, జేజవ్వ అని పిలుస్తాం మేమైతే. సో వాళ్ళ జేజీతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి తీసుకెళ్ళి ఆల్రెడీ 1 అవర్ అయింది. మేము ఆకలేస్తా అంటే ఫస్ట్ అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసినాం గైజ్. అమ్మ అయితే ఇంకా ఫుల్ తెలిసిందే కదా, పండగ ఉన్నప్పుడు అంతా ఫుల్ బిజీ. పంచాంగం చూసే అలవాటు ఎంతమంది గురించి చెప్పండి గైజ్. మేము ఇప్పుడు పెట్టాలన్నమాట పంచాంగం. నాకైతే ఉంది, మరి ఎంతమంది నమ్ముతారో తెలియదు. నమ్మకపోతే ఇట్స్ ఓకే, ఎందుకంటే అది జనరిక్గా చెప్తా అంటారు అనమాట. స్పెసిఫిక్గా మన కోసం ఒకటి చెప్పారు. మకర రాశిలో ఉండే వాళ్ళు ఇంకా మకర రాశి అంతా, తులారాశి అంటే మొత్తం తులారాశిలో ఉండే వాళ్ళందరికీ వస్తుంది. కాబట్టి పంచాంగంలో ఏం చెప్పినా చెప్పకపోయినా బేసిక్గా మన వర్క్ మనం బాగా ఏమంటారు డెడికేషన్తో ఒకరికి బ్యాడ్ అవ్వకూడదు అని కోరుకుంటూ, మనకు మంచి జరగాలని కోరుకుంటూ 95% హార్డ్ వర్క్ ఉండాలి. 95% హార్డ్ వర్క్ ఉండాలి, 5% దేవుడి మీద ఇచ్చేసేయండి. వర్క్ ఎథిక్స్ ఉండాలా, మంచితనం ఉండాలా, దాంతోపాటు కొంచెం లక్ ఫేవర్ అయ్యి అన్నీ ఉండాలి. కాబట్టి పంచాంగం చూడండి డెఫినెట్గా. నాకు అలవాటు, నేనైతే చూస్తాను ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి. నాదైతే అసలు రాసి అమ్మో ఆదాయం ఎంతో ఉంది, ఖర్చు ఎక్కడో ఉంది. బట్ ఇట్స్ ఓకే, మామూలుగానే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుందేమో, జనరిక్ కదా చెప్పేది. బట్ వీ హ్యావ్ టు వర్క్, వీ షుడ్ నాట్ స్టాప్ వర్కింగ్, అంతే.
దర్శన్ది బాగుందంట గైస్. దర్శన్కి బాగుంటే ఇంకా నాకు బాగున్నట్టే కదా ఆటోమేటిక్గా. అంతే కదా. అంతే మాతో పాటు మీ ఇద్దర్లో అందరికీ కూడా కాదు, బాగుండాలి. ఇద్దర్లో ఎవరు బాగున్నా కూడా బాగుంటది. యా దర్శన్కి బాగుంటే ఇంకా నాకు బాగున్నట్టే, నాకు భయం లేదనమాట. అంతే కదా, అంత నమ్మకమా? మరి ఓకే గైస్, ఓకే దెన్ సీ యూ బాయ్. పంచాంగం చూద్దాం. నేను ఇంకా 2 డేస్ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఎక్కువ రోజులు ఉండే ఎవరు వద్దన్నారు. అబ్బా హార్డ్ వర్క్. ఓకే గైస్, వర్క్ వద్దా? కాళ్ళ అదే మెయిన్. సరే గైస్, ఇప్పుడు పంచాంగం చూసేద్దాం. యూజువల్గా రాశి ఫలాలు చూసేది లేదంటే ఇట్లా ఆస్ట్రాలజీ చూసేది ఏ ఛానల్లో చూస్తూ ఉంటారు, ఏ ఆస్ట్రాలజీ చూస్తూ ఉంటారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి గైస్. నాకు కూడా ఎప్పుడన్నా అట్లా టైంపాస్ అయ్యి నేను చూసుకుంటూ ఉంటాను. మనం ఎంత చూసినా ఏం చేసినా మన లైఫ్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, లక్ ఎంత ఫేవర్ చేస్తుంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏం చేయకుండా జస్ట్ మేనిఫెస్టేషన్ ఒకటే ఉన్నా కూడా థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్ దట్ వే కదా. సో మీరు కష్టపడండి అండ్ లక్ కూడా ఫేవర్ అవుతుంది, దేవుడు కూడా సహాయం చేస్తాడు, నేను అది నమ్ముతాను. పాప కూడా వచ్చేసింది గైస్ ఇంకా ఒక 1.5 hourలో అట్లా. సో తను బాగుండింది అక్కడికి వెళ్ళి, ఎడ్జది అట్లా ఏం లేదు. పాపకి ఏమంటే చుట్టూ జనాలు ఉంటే ఎంత హ్యాపీనెస్ అసలు, అందరినీ చూసుకుంటూ అందరినీ కొంచెం, మీరు మొన్న వీడియో చూసింటే తెలుస్తుంది, వాయిస్ అంతా కొంచెం నరుస్తూ ఉంటుంది కదా. సో అట్లా మాట్లాడించుకుంటూ ఉంటుంది. ఫైనలీ తనకు తెచ్చిండే బ్యాంగిల్స్ ఇప్పుడు సెట్ అయినాయి. బ్యాంగిల్స్ అంటే ఇవే బ్లాక్వి బీడ్స్ వస్తాయి కదా దిష్టివి. సో అవి ఈసారి చాలా మంచిగా సెట్ అయినాయి అనమాట, తనకి బాగా సరిపోతున్నాయి. అందుకే ఇంక ఈ మంత్ నుండి వేసేద్దాము, నైట్ పడుకున్నప్పుడు ఒకటే తీస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం గుచ్చుకుంటే మళ్ళీ కష్టం అని చెప్పి, ఎందుకంటే చాలా రోజుల నుండి చెప్తున్నారనమాట ఇట్లా బ్లాక్ వేయండి అని చెప్పి. ఇంక ఇవి ఫిట్ అయిన తర్వాత వేద్దాంలే అనుకున్నాము. అండ్ దర్శన్ వచ్చిన ప్రతిసారి తనకు నెయిల్స్ తీయాల్సిందే. చిన్నపిల్లలకి నెయిల్స్ ఎంత తొందరగా పెరుగుతాయి, దట్టు మనకంటే ఎంత షార్ప్గా ఉంటాయి కదా వాళ్ళ నెయిల్స్. వాళ్ళకు గుచ్చుకున్నా కూడా తగులుతుంది, మనకు గుచ్చుకున్నా కూడా తగులుతాయి, అంత షార్ప్ ఉంటాయి వాళ్ళవి. హాయ్ హాయ్ హలో, అందరూ బాగున్నారా? హ్యాపీ ఉగాది అందరికి. చీర కొంచెం తేడా ఉంది, వాళ్ళే చేసినారు, వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. షార్ట్ వీడియో ప్రాంక్ అయిపోయింది గైస్. ఇది మంచి అసలు కాస్ట్లీ శారీ, చూడు ఎట్లయిపోయిందో, రోలింగ్ శారీ గానీ సూపర్ ఉంది పిన్ని ఇది చీర. యాక్చువల్ గా అయితే అమ్మ మీద ఒకటే అన్నారు గైస్ ఈ పిల్లోళ్ళు ప్రాంక్, కాకపోతే నేను యాడ్ చేసిన అనమాట. పిన్ని మీద చూయి ఫస్ట్ నుంచి ఏమన్నారంటే అందులో మాత్రానికి ఇంకా చీర కట్టుకోండి అన్నాను. మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి, మళ్ళీ ఆ చీర కట్టుకుంటామని నేను నైట్ చేసుకున్నా. నాకు తెలియదు, నేను అప్పుడే అన్న ఏందో కలుపుతాను. అట్లా డౌట్ వస్తుందనే వీడియో ఫాస్ట్ కానీ చేసినాం తెలుసా మేము, లేకపోతే మాకు వేరే ప్లానింగ్ ఉండే ఫస్ట్. ఎంతో చేస్తున్నానని ఎప్పుడు డ్రెస్సుల్లో ఉంటాను. శారీ ఐడియా ఎవరిది తెలుసా? ఈ పాపది, డాలీది ఐడియా. నీ మీద ఒకటే మా ఫస్ట్ అక్కోళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే ప్లానింగే లేదు. డాలీ మధ్యాహ్నం 1 గంట నుంచి అడిగింది నాకు, మధ్యాహ్నమే చెప్పింది మా పోదాం అక్క చేద్దాం అని. సర్లే అన్న. ఇప్పుడు వచ్చిన తర్వాత పిన్ని మీద కూడా ప్లాన్ చేసినాం, ఇద్దరు నిలబెట్టి ఇద్దరు ఉండేలే అని. నేను అప్పటి నుంచి అంటాను ఏందో కలుపుతాను. కాదు, డాలీ ఏమని తెలుసా? అక్క పెద్ద మీద పోస్తానే నన్ను ఏది పప్ప నువ్వు చేసి చెంపకు లాగి పెట్టి కొడితే ఏం చేయలేక మళ్ళీ ఏమనింది ఇంట్లో, మీ అందరినీ కొడుతుంది కానీ పెద్దమ్మకు నేనంటే రొంత ఇష్టమే, కొట్టదు నన్ను అంట. కాదు, నీ మీద కంటే పిల్లి మీద ఎక్కువ తల మీద. ఫస్ట్ బండి పోసినప్పుడు నీకే దర్శన్ పిన్ని మీద ఎక్కువ పోసినాడు వల్ల. అసలు ఈ ప్రాంక్ అనుకోలేదు, నేను ఇంట్లో నీళ్ళు పోతాను అనుకుంటాను. బయటికి ఇక్కడ అంతా తడిసిపోయింది మాకైతే కూల్ గా ఉంది ఈ రోజు కదా. నాకు అదే షాకింగ్ ఉంది, వాటికి తిట్టాల్సిందే, ఏం తిట్టడం లేదు. ఇప్పుడు మనవరాలు పుట్టిన కూల్ అంతా వెళ్ళిపోయింది కోపం. మా క్యూటీ ఇక్కడ ఉంది గైస్. వాళ్ళ తాత నడిచేది ప్రాక్టీస్ చేపిస్తానండి ఈమెతో. నడుస్తానవా డాడాతో? నడుచు, కమ్ కమ్ కమ్.
కమ్ 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 బేబీ కమ్ దానన్నా దానన్నా అట్లా వద్దా మొన్న బాగా నడిచింది అంటే పట్టుకోవాలా కొంచెం అట్లా అడుగులేస్తుంది అంతే ఇంకా నువ్వు క్రాల్ చేయాలి నాన్న దాని తర్వాత వాక్ చేయద్దు ఓకేనా